रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 506వ భాగం. నిన్న మహాదేవుడు వశిష్ఠునితో కాదు, వశిష్ఠుడు రామునితో, వశిష్ఠ మహర్షి రామునితో ఏమన్నారు? రామా, ఎప్పటికైనా సరే అటు శాస్త్రం కానీ ఇటు గురువు కానీ నీకు కొంతవరకే నీకు సహాయకారులుగా ఉండగలరు. ముఖ్యంగా నీ యొక్క స్వానుభవం నీకు కలిసి రావాలి అని చెప్తూ నిన్ను ఆపారు. ఇవాళ ఏమంటున్నారు? రామా, అటు శాస్త్రం కానీ ఇటు గురువు గారు కానీ ఇంకా నీ స్వానుభవం కానీ అన్నీ కలిసి నీకు ఇవ్వవలసిన అనుభవం ఒకటి ఉంది. ఆ అనుభవం ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా, శ్రద్ధగా విను. రామా, నువ్వు ఎప్పుడు కూడాను ఏ పదార్థాన్ని చూచినా, దేనిని చూచినా సరే అది ఆ పర్టికులర్ పదార్థం అది దాన్ని నువ్వు స్వప్నంలో చూచిన వస్తువులాగానే చూడు అంటున్నాడు. అది పదార్థం కానీ, వస్తువు కానీ, ఒక స్థితి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక ఏ అనుభవం అయినా సరే స్వప్నంలో కలిగేటువంటి అనుభవాల్లాగానే, స్వప్నంలో కనిపించే వస్తువులాగానే చూడు, స్వప్నంలాగా చూడు. నేను చెప్తున్నటువంటి సలహా ఇది నీకు. స్వప్నంలో నువ్వు ఎలాగా గమనిస్తావో అదేవిధంగా జాగ్రత్తలో కూడాను ఎక్కడ ఏది నీకు పరిచయానికి వచ్చినా అవన్నీ కూడా స్వప్నంలాగానే చూడు. నేను చెప్పేది ఒకటే, అవిద్య అనేది అసలు వస్తుతః లేనే లేదయ్యా. అవిద్య లేక అజ్ఞానం అది ఉన్నట్లు కనిపిస్తుందంటే, అది లేనిదైనా సరే ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. లేనిదైనా ఉన్నట్లుగా కనిపించేదేది ఆభాస. సూర్యరశ్మి ఎండమావిగా నీళ్ళలాగా కనిపిస్తుంది, నీళ్లు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అక్కడ ఎండమావిలో నీరు ఆభాస, సూర్యరశ్మి వస్తువు. లేని నీరు ఉన్నట్టుగా కనిపిస్తోంది, అక్కడ ఆభాసగా కనిపిస్తోంది. అలాగే ముత్యం చిప్పలో ఆ యొక్క తళతళలు ముత్యంలాగా కనిపిస్తుంది, లేని ముత్యాలు నీకు కనిపిస్తున్నాయి అక్కడ. నీ అద్దం పెట్టుకుంటావు, అద్దంలో నీ ముఖం చూస్తే నీ ముఖం అద్దంలోకి వెళ్ళిపోదు, కానీ కేవలం ప్రతిబింబం మాత్రమే అక్కడ కనిపించేటువంటి నీ ముఖం. అది ఆభాస, నిజంగా ముఖం కాదు, అది ఆభాస. కాబట్టి నువ్వు వాటిని చూడొద్దు అని నేను చెప్పను. ఆభాసలను చూడు, తప్పేం లేదు, చూడొద్దని నేను చెప్పను. అయితే ఎలా చూడాలంటావా? ఉపేక్షాభావంతో చూడు. వీటికి ఏంటి ఉపేక్షాభావం అంటే? యథార్థం కాదు, ఇది ఏముందిలే దీంట్లో అన్న భావమే ఉపేక్ష అంటే. ఏముంది దీంట్లో, అసలు ఇదేం యథార్థమా ఏంటి అనేటువంటి ఉదాసీన భావంతో, ఉపేక్షాభావం అంటే ఏముంది ఇక్కడ, ఇది యథార్థం కాదు కదా అన్నటువంటి భావంతో చూడడమే ఉపేక్షాభావంతో చూడడం అన్నమాట. కనపడిని ఆభాసాన్ని కనపడితే కనపడిని ఈ భావం కూడా, ఇది ఉపేక్షాభావానికి ఇట్టు కూడా ఉంటే ఉండని, ఏమైంది, కనపడితే కనపడిని, ఏమైంది, ఇది ఉపేక్షాభావం. చూచి చూడనట్లు, పట్టి పట్టనట్లు, అంటి ముట్టనట్లు చూడవయ్యా.
ఇంకా స్పష్టంగా చెప్తున్నా. ఎలా? చూచి చూడనట్టు చూడు, పట్టి పట్టినట్టు చూడు, అంటి ముట్టినట్టు చూడవయ్యా. అర్థమైందా? అప్పుడు నీవు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి దృష్టిని నువ్వు పెంపొందించుకుంటావో, ఉపేక్షా భావంతో చూస్తావో, ఉదాసీన భావంతో చూస్తావో, అంటి ముట్టనట్లు చూస్తావో, చూచి చూడనట్లు చూస్తావో, పట్టి పట్టనట్లు చూస్తావో, అప్పుడు వాటి ప్రభావం నీపై ఏమాత్రము పనిచేయదు. ఎప్పుడైతే దాని ప్రభావం మీద పని చేయదో అది నీకు వాసనగా మారదు. కాబట్టి నీకేం నష్టం లేదు. చూడు, కనపడితే కనపడి చూడు, చూస్తే చూడు, తప్పేం లేదు. ఉదాసీనంగా చూడు. అస్సలు సిస్సలైన నష్టం ఏంటో తెలుసా? ప్రపంచాన్ని చూడడం కాదయ్యా, వాటిని చూడడం కాదు అసలు ప్రమాదం. చూడు, కానీ దాని వాసనలు నీలో ఏర్పడడం ముందు చూసావో అది నీకు ప్రమాదం. ఒక ప్రపంచాన్ని నువ్వు చూసినందువల్ల ప్రమాదం ఏమి లేదు. ఆ ప్రపంచం తాలూకు వాసనలు నీలో గన అవి ఏర్పడ్డాయంటే అది నీకు వచ్చినటువంటి గొప్ప ప్రమాదం. కాబట్టి వాసనలు ఏర్పడకూడదు. ఉదాసీనంగా నువ్వు చూసినప్పుడు నీలో వాసనలు ఏర్పడవు. కాబట్టి చూడడం తప్పు కాదు. నువ్వు బాగా విచారణ చేస్తే ఈ ప్రపంచం అంతా కూడాను ఏంటి? ఈ ప్రపంచం అంతా నామరూపాలే కదా. ఈ నామరూపాలను నువ్వు చూస్తాను అంటే చూడబయ్యా, తప్పులేదు. ఉపేక్షాభావంతో చూడు. అలా కాక వాడు నిరంతరం మననం చేసి ఆ మననం వల్ల ఏర్పడినటువంటి ఉన్నాయే ఆ ముద్రలు ఏమన్నాయే వాసనలు, అవి ఆ వాసనలు గనక నీలో ఏర్పడినట్లయితే అది నీకు ప్రమాదం. కానీ ఊరికే చూడడం వల్ల నీకేమీ నష్టం లేదు. ఈ వాసనలు ఏం చేస్తాయి? మనకి ప్రమాదాన్ని ఎలా కలిగజేస్తాయి? ఈ వాసనలు వృత్తులను, ఆలోచనలు కలిగజే లోపల ఉన్న వాసనలు అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు వృత్తులు అవుతాయి. ఆ వృత్తులు కర్మలయ్యి ఆ కర్మలు అనుభవానికి ఇస్తాయి. ఈ వాసనలు ఉన్నాయే, జీవి మరణించినా పోవు, కారణ శరీరంలో అలాగే ఉంటాయి. అవి మళ్ళీ జన్మకు కారణమవుతాయి. ఈ విధంగా జన్మ పరంపరలో నీవు బందీవైపోతావు. కాబట్టి కావాల్సింది ఏంటి అంటే వాసనారాహిత్యం. వాసనారాహిత్యం అనేది నీకు అనివార్యంగా కావలసిన విషయం. మరి వాసనారాహిత్యం కావాలంటే నేను ముందు చెప్పాను కదా, ఏం చెప్పాను? ఉపేక్షాభావంతో చూడు, పట్టి పట్టినట్లు చూడడం నేర్చుకో, చూచి చూడనట్టు నేర్చుకో, అంటి ముట్టనట్లు చూడడం నేర్చుకో. ఇదయ్యా నేను ఇచ్చే సలహా. కాబట్టి మొత్తం అంతా అవిద్యామయమే, అజ్ఞానమయమే, కానీ ఇది విద్యలాగా కనపడుతోంది. నువ్వు ఏమనుకుంటుండాలి? దీన్ని ఇదంతా ఆభాసలాగా కనపడుతుంది, ఆభాస అనుకుంటూ ఉండాలి. ఇదంతా ఆభాసే, లేనిదే ఉన్నట్లు కనపడుతుంది అనుకుంటూ చూడాలి. ముల్లోకాలు కూడా ఆభాసేనయ్యా, ఆభాస తప్ప ఇంకేమీ లేదు. ఇహము లేదు, పరము లేదు, అంత బ్రహ్మస్వరూపమే. ఎప్పుడైతే నీవు ఇహం లేదు, పరం లేదు, అంతా బ్రహ్మస్వరూపమే అనేటువంటి మంత్రాన్ని పట్టుకుంటావో అప్పుడు నీవు ధన్యుడవేస్తావు రామా. విజాతీయము అనేది లేనే లేదు. అంటే పరమాత్మకు భిన్నంగా ఏదీ లేదు. సచ్చిదానంద స్వరూపానికి విజాతీయమైనది ఏదీ లేదు. అంతా ఆయన యొక్క ఆభాసే. బ్రహ్మను, విష్ణువును, ఏదన్నాను అన్నీ కూడాను, ఏ పదమైనా సరే వాటి అర్థాలన్నీ కూడాను వృత్తులే అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. వాటిలో ఉండే అన్నిటిలో ఉండే వస్తువు ఒకటే, ఏది? సచ్చిత్, సంవిత్ అంటాడు ఇక్కడ. మనకు పరిచయమైనది అయితే సచ్చిదానందం, ఉన్నది ఒకటే సంవిత్. అది శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్.
దాన్ని ఏమంటావు? వేద్యం. అదే చూడు, వేద్యం కాదు, ఈ కాన్షియస్నెస్సే వేద్యం, వేదన అనేటువంటి రెండు మాటలు వాడుతున్నారు ఇక్కడ మహర్షి. ఏంటది? వేద్యం అంటే ఏంది? వేదనం అంటే ఏంది? వేద్యం అంటే గేయం, కనిపించే నామరూప ప్రపంచం. వేదనం అంటే ఏంది? సంవిత్తు, కాన్షియస్నెస్. కాబట్టి మొత్తం ఉన్నదంతా కూడాను ఏంటి? ఈ వేద్య స్వరూపంగా మారి ఆ సంవిత్తే, ఆ ప్యూర్ అవేర్నెస్సే, ఆ శుద్ధ చైతన్యమే వేద్యంగా మారి నిన్ను మోసగిస్తుంది రామా అంటాడనమాట. వేదనే వేద్యంగా భాషిస్తుంది, జ్ఞానమే గేయంగా కనపడుతుంది. మనకు కనిపించే ప్రతి నామరూప జగత్ అంతా కూడాను నీ జ్ఞానం తప్ప వేరొకటి లేదు, పరమాత్మ చైతన్యం తప్ప మరొకటి కాదు. నీ యొక్క జ్ఞానము నీ ఇంద్రియాల ద్వారా ప్రసరించి దాన్ని, ఆ పదార్థాన్ని చేరినప్పుడే నువ్వు దాన్ని గ్రహిస్తున్నావు. కాబట్టి ఆ కనపడేటువంటి ఆ వేద్యం అంతా కూడా వేదన తప్ప మరొకటి కాలేదు. కాబట్టి వేదనే వేద్యంగా భాషిస్తోంది. ఇక్కడే ఉంది మోసం. ఆ వేద్యాన్ని నువ్వు పట్టుకుంటున్నావు కానీ వేదనని వదిలేస్తున్నావు, గేయాన్ని పట్టుకుంటున్నావు, జ్ఞానాన్ని వదిలేస్తున్నావు, ప్యూర్ అవేర్నెస్ని వదిలేస్తున్నావు, కనపడే నామరూపాత్మకమైనటువంటి దాన్ని పట్టుకుంటున్నావు. నువ్వు వేద్యాన్ని పట్టుకుంటున్నావు, వేదనని వదిలేస్తున్నావు. ఈ వేద్యం అనేది అసలు ఎందుకు ఉన్నది అని నువ్వు, దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని పర్పస్ ఏంటని నువ్వు గుర్తించడం లేదు. ఎందుకోసం ఉంది ఆ వేద్యము? దేనికోసం ఉంది ఆ వేద్యం? వేదన కోసమే ఉంది. కాన్షియస్ ఈ జ్ఞానం ఏడు ఉంది కాబట్టి నీకు అది కనపడుతుంది. ఈ వేదన వేద్యంగా మారి కనపడుతుంది. ఎందుకు కనపడుతోంది తెలుసా అంటున్నాడు. ఆ వేద్యం ద్వారా ఈ వేదనని పట్టుకోవడం కోసం, ఆ గేయం ద్వారా ఆ ప్రపంచం నీకు పరమాత్మను పట్టుకోవడానికి సహాయకారిగా ఉంటుంది. ఆ వేద్యమే, ఆ ప్రపంచమే పరమాత్మను పట్టుకోవడానికి నీకు సహాయకారి. ఆ వేద్యమే ఈ మనసే ఉందే, ఇది ఇది కూడాను జీవాత్మకు సంబంధించిన మనసే నీకు నువ్వు పరమాత్మను, మనసే కదా పరమాత్మనైనా పట్టుకుంటుంది, ఆ ప్రపంచాన్నైనా పట్టుకుంటుంది. కాబట్టి నీకు కనపడేటువంటి సృష్టి అంతా కూడాను నీవు పరమాత్మను పట్టుకోవడానికి నీకు సహాయం చేస్తోంది అని చెప్తున్నాడు ఇక్కడ. అది వేద్యం, వేదనం ఎన్ని. అర్థమైందా? కాబట్టి ఆ వేద్యం ద్వారా వేదనాన్ని పట్టుకోవడం, ఆ గేయం ద్వారా జ్ఞానాన్ని పట్టుకోవడానికి దోహదకారి అవుతోంది. అయితే నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ వేద్యం ఏదైతే ఉందో అదే దాన్ని అది ద్వారంగా భావించకుండా అదే గమ్యం అనుకుంటున్నావు నువ్వు. అది ఒక ద్వారం, ఆ ద్వారం ద్వారా నువ్వు పరమాత్మని పట్టుకో. పరమాత్మను పట్టుకోవడానికి ఒక ద్వారం అది, ఏదో వేద్యం. దాన్ని ద్వారంగా నువ్వు భావించడం లేదు, నువ్వేంగా గమ్యంగా భావిస్తున్నావు. పరమాత్మే అదే ఫైనల్ అల్టిమేట్ నీ గోల్ లాగా నువ్వు దాన్నే పట్టుకుంటున్నావు అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.